విజయవాడ నగరం గంజాయికి అడ్డాగా మారింది. ఒరిస్సా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయిని నగరానికి తరలించి ఇక్కడే నిల్వ చేస్తున్నారు. బెజవాడ కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని రవాణా చేస్తున్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభిస్తోంది. విజయవాడలో గంజాయి దమ్ముపై సాక్షి టీవీ పరిశీలనలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా బెజవాడ. ఒరిస్సా నుంచి వయా విజయవాడకు రవాణా. గిడ్డంగుల్లో భారీగా నిల్వ చేస్తున్న స్మగ్లర్లు. విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా. నగరంలో పెరుగుతున్న గంజాయి వినియోగం. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరం ఇప్పుడు గంజాయి స్మగ్లర్లకు ప్రధాన కేంద్రంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న గంజాయిని నగరంలోని గిడ్డంగుల్లో నిల్వ చేస్తూ ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ గంజాయి వ్యాపారం కోట్లలో జరుగుతుండటంతో అడపాదడపా అధికారులు చేస్తున్న దాడుల్లో భారీ ఎత్తున గంజాయి నిల్వలు పట్టుబడుతున్నాయి. బెజవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో గంజాయి లోడుతో ఉన్న లారీలను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు. ఇందులోనే సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన గంజాయి పట్టుబడింది. అలాగే నగరంలోని భారతీనగర్లో రవాణా చేసేందుకు ఓ లారీలో సిద్ధంగా ఉంచిన 1 కోటి రూపాయల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల కిందట ఒరిస్సా నుంచి విజయవాడకు గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యాన్ను బెంజ్ సర్కిల్ వద్ద రెవెన్యూ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యాన్లో తరలిస్తున్న గంజాయి వాసన రాకుండా ఉండేందుకు సీల్ చేసిన కంటైనర్ల చుట్టూ క్యాబేజీలు లోడ్ చేయడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంత పకడ్బందీగా తరలిస్తున్న ఈ గంజాయిని హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాలకు రవాణా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విజయవాడ నగరంలోనూ గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. గుట్కా ప్యాకెట్లను ఏ రకంగా రహస్యంగా కిళ్ళీ షాపుల ద్వారా విక్రయిస్తున్నారో అదే మాదిరిగా గంజాయి పొట్లాలు కూడా వ్యసనపరులకు దొరుకుతున్నాయి. కేవలం 25 రూపాయలకే చిన్నపాటి పొట్లం లభిస్తుండటంతో వీటికి అలవాటు పడిన వారు క్రమంగా గంజాయి బానిసలుగా మారిపోతున్నారు. రైల్వే ప్లాట్ఫారాలు, బస్టాండ్లు, నిర్జన ప్రదేశాలు ఈ గంజాయి వ్యసనపరులకు అడ్డాలుగా మారుతున్నాయి. గంజాయి మత్తులో రాత్రి వేళల్లో వీరు చేసే ఆగడాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గంజాయి కోసం చిన్నా చితకా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కడం పరిపాటిగా మారింది. వీరిలో అనేక మంది గంజాయి మత్తులో తమను తామే హింసించుకోవడం, ఎదుటివారిపై దాడులకు కూడా పాల్పడడం జరుగుతోంది. గంజాయి మత్తుకు అలవాటు పడిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోంది. రోజు మొత్తం ఉంటుంది. పోలీసులు పట్టుకోవడానికి కానీ అట్లా ఏముంటుందా? అంటే వాళ్ళు పట్టుకుంటే కొడతారు, గ్యారంటీ కొట్టి జైల్లో కూడా పెడతారు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక బాగా చెప్తా ఉంటారు. ఇంతకుముందు ఇట్లా పోలీసులకు మీరు ఎప్పుడైనా పట్టుబడ్డారా? ఇట్లా గంజాయి చేస్తున్నప్పుడు దొరికాము, చాలా సార్లు కొట్టారు. అయినా ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారు, బయట వాళ్ళు కొట్టారు. ఏదో ఆలోచనతో తాగుతూ ఉంటారు. తాగకపోతే ఏమనిపిస్తుంది? తాగలేకపోతే కొంచెం తలకాయ నొప్పి అలాగా వస్తూ ఉండిద్ది. సో తాగిన తర్వాత ఇట్లా కొట్టుకోవటం, ఇట్లా ఘాట్లు పెట్టుకోవటం ఉంటుంది. ఇప్పుడు మీ చేతుల మీద కూడా చాలా ఘాట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ ఘాట్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇది తాగి ఏమైనా చేయాలంటే చేసేస్తూ ఉంటారు సార్ కొన్ని మంది. తాగితే ఒక్కొక్కళ్ళు ఏంటో ఏమి చేయకూడదు అనుకొని గంజాయి తాగుతూ మామూలు కూర్చున్నాను. మొత్తం నీ చేతి మీద మొత్తం అయ్యే ఘాట్లు ఉన్నాయి కదా, నువ్వు గీసుకున్నాయని ఎవరైనా గీసారు? నేనే గీసుకున్నాయండి. తెలిసే గీసుకున్నావా ఆ టైంలో? తెలిసి అంటే మత్తులో ఉన్నప్పుడు తెలియదు సార్. అంటే ఎంత చదువుకునే వాళ్ళైనా మీరంతా? చదువుకునే వాళ్ళు. స్కూల్లో అలవాటైందా, కాలేజీలో అలవాటైంది? మామూలు కాలేజీలో అలవాటు. కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో ఇట్లా ఎంతమంది పిల్లలు స్టూడెంట్స్కి అలవాటు అయింది? చాలా మందికి ఉందండి. ఏంటంటే ఎవరు ఇగోండి ఇలాంటి ఖాళీ ప్రదేశాల్లోకి వచ్చి తాగుతూ ఉంటారు, ఎవరు లేని ప్రదేశాల్లో. పబ్లిక్లో తాగితే న్యూసెన్స్ ఇది. ఎవరు లేని చోట వచ్చి తాగుతూ ఉంటాం. కాలేజీల్లో కూడా అమ్ముతూ ఉంటారు? అది కాలేజీల్లో అమ్మరు సార్, బయట నుంచి కొనుక్కొని కాలేజీలో తీసుకెళ్లి తాగుతారు ఎక్కించుకొని. విజయవాడ నగరంలోని పలు విద్యా సంస్థల వద్ద గంజాయి దమ్ము విద్యార్థులకు ఓ ఫ్యాషన్గా మారింది. సిగరెట్లోని పొగాకును బయటకు తీసివేసి దానిలో గంజాయిని నింపుకుని దాని పొగను పీలుస్తూ ఒక రకమైన మత్తుకు అలవాటు పడిపోతున్నారు. మరోవైపు విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా వెనుక ఓ బలమైన నెట్వర్క్ ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గంజాయి రవాణా విషయంలో ఈ ర్యాకెట్ వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం మాత్రం ఎక్కడా వెలుగులోకి రాకుండా స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఎంపిక చేసుకోవడం, దానిలో రవాణా అవుతున్న సరుకు ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారో కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంజాయికి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఎడిక్ట్ అవుతా ఉన్నారు. ఎడిక్ట్ అయిన విద్యార్థులు బైక్ రైడింగ్లతోటి విచ్చలవిడిగా ఈరోజు రోడ్ల మట్టి విపరీతంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయి ఈ గంజాయి ఎడిక్ట్ కావడం ద్వారా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో యువత అటువంటి ప్రలోభాలకు గురవుతా ఉన్నారు. వీటిని అరికట్టవలసిన బాధ్యత ఈరోజు నిఘా వ్యవస్థ మీద ఉంది. ఈ డ్రగ్స్కి ఎవరైతే అలవాటు పడుతున్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయికి అలవాటు పడుతున్న విద్యార్థులు ఇళ్లలోనే దొంగతనాలు చేయడం కానీ, లేకపోతే అదేవిధంగా బైకులు దొంగతనం చేయడం కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇలాంటి విషయాలు జరుగుతున్న పోలీసులు మాత్రం నిమ్మకం నీరెత్తినట్టే ఉంటున్నారు. విజయవాడ నగరంలోని వన్ టౌన్లో ప్రైవేట్ గిడ్డంగులు అధికంగా ఉండడం, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం సరుకులు రవాణా అవుతుండడాన్ని గంజాయి స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గంజాయిని వివిధ రూపాల్లో ప్యాక్ చేసి విజయవాడకు చేర్పించడం, ఫోన్ల మీదనే ప్రైవేటు గిడ్డంగులను బుక్ చేసి ఇతర సరుకుల పేరుతో వాటిని నిల్వ చేయడం చేస్తున్నారు. ఓ మాఫియాగా మారిన గంజాయి రవాణా మూలాలను గుర్తించకపోతే అనేక మంది గంజాయి వ్యసనపరులుగా మారే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.